హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఆర్ 555 డైరీస్ని. ఈరోజు ఏం చేయబోతున్నానంటే ఎగ్ రైస్ చేస్తున్నాను. సో దానికోసం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసి నూనె కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను రుచికి సరిపడా కారము అండ్ రుచికి సరిపడా ఉప్పు అండ్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేగిన తర్వాత నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో 2 ఎగ్స్ తీసుకొని 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని కలుపుతూ ఉండాలి. కొద్దిగా సిమ్లో పెట్టి మాత్రమే నేను ఇది చేస్తున్నాను. సో కొద్దిగా ఎగ్స్ మొత్తము బాయిల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత నేను దాంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ వేసుకుంటున్నాను. సో రైస్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీకరమైన ఎగ్ రైస్ రెడీ అవుతుంది. సిమ్లో పెట్టి మాత్రమే దాన్ని చేసుకోవాలండి. హైలో పెడితే అది మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి ఎగ్ రైస్ నేను చేసుకున్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే దీన్ని చాలా ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.